ఈరోజు మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంలో ఉన్నాం. ఇది ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉండేది. దాని తర్వాత 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ అధికారం చేజెక్కించుకుంది. కానీ ఈ 2024 ఎలక్షన్స్లో నువ్వంటే నువ్వు, నేనంటే నేను ఇలా పోటీ పడుతూ ఉమ్మడి అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటే ఓ పక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. టీడీపీ నుంచి కానీ ఇలా జనసేన నుంచి కానీ చాలామంది అభ్యర్థులే ఉన్నప్పటికీ కూడా అందరి కళ్ళు చాలా తక్కువ మంది మీద ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరే జనసేన పార్టీ అభ్యర్థి ఉయ్యాల ప్రవీణ్ గారు. ఈరోజు మనం ఆయనతో మాట్లాడడానికి సూలూరుపేట వచ్చాం. సో ఆయన ద్వారా 2024 ఎలక్షన్స్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతున్నాయి, అలాగే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఆయన వ్యక్తిగత సమాచారం కానీ అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. పెయింట్లు వేసేసి బొమ్మలు వేసేసి లేదంటే వీళ్ళ వైసీపీ రంగులు కూడా స్కూళ్ళకి అద్దేసి అది డెవలప్మెంట్ అంటే ఎట్లా? అందరు మనిషిగా ఉండాల్సిన సంజీవయ్య కొందరు మనిషి అయిపోయాడు. జగనన్న వదిలిన బాను తిరిగెళ్ళి జగనన్న గుచ్చుకుంటుంది. నేను ఇంతకుముందు ఒక రీసెంట్ మీటింగ్లో కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారు నడి సముద్రంలో దూకేమన్నా దూకేస్తారు. నా మనసులో ఎటువంటి ప్రశ్నలు అయితే నేను నాయకులను అడగాలనుకుంటున్నాను, ఆ రోజున్న రాజకీయ నాయకుల్ని, ఆ ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఖచ్చితంగా మంచి మంచి రాష్ట్రాన్ని, మంచి గవర్నమెంట్ని మనం స్థాపించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. అన్న, యువకులు రాజకీయాల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ మీరు సూలూరుపేట నియోజకవర్గంలో 2018 నుంచి కూడా జనసేన పార్టీలో ఉన్నారు. అసలు ఎలా వచ్చారన్న పాలిటిక్స్లోకి? పాలిటిక్స్లోకి ఎలా రావడం అనేది చెప్పాలంటే నేను చదువుకున్న రోజుల నుంచి చెప్పాలి. అంటే నేను పుట్టింది నెల్లూరు అయినప్పటికీ చదువుకునేదంతా స్టడీస్ అంతా తిరుపతిలో. ఎందుకంటే మా ఫాదర్ టీటీడీ ఎంప్లాయ్ అవ్వడం వల్ల మేము అక్కడే సెటిల్ అయిపోయాం. గ్రాడ్యుయేషన్ కూడా నేను కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్లో చేయడం జరిగింది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి భావజాలాల్లో చూస్తూ పెరిగాను అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు పక్కన పెడితే సినిమా పరంగా అతను అభిమాన నాయకుడు అయినప్పటికీ వ్యక్తిగతంగా ఆయన ఎక్కువ ఇష్టపడతాను. ఆయన భావజాలాలు అయితేనేమి, సమాజం గురించి ఆయన ఆలోచించే విధానం అయితేనేమి, వీటన్నిటి గురించి నాకు చిన్నప్పటి నుంచి అవి చూస్తూ ఒక అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి. అలాంటి సమయంలో నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక నేను సూలూరుపేట నియోజకవర్గంలో, నాయుడుపేటలో బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాలుగా నేను నాయుడుపేటలో సెటిల్ అయిపోయి నాయుడుపేట వాసిగా ఉన్నాను. ఎప్పుడైతే ఇక్కడ అప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితులు ఇవన్నీ చూస్తూ మన రాష్ట్రం విడిపోయిన పరిస్థితి చూడడం, 2014లో ఎన్నికల ముందు రాష్ట్రం విడగొట్టారు. అది కూడా చాలా అన్యాయంగా, ఆంధ్ర రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. ఆ టైంలో ఒక సామాన్యుడిగా లోపలే ఆవేదన పడుతున్న సమయంలో, లోపలే నేను బాధపడుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ని ఇలా చేశారే, ఒక రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది, ఎటువంటి రెవెన్యూ మనకు లేదే అని బాధపడే టైంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది, యువకుల పరిస్థితి ఏంది, ఇలా విద్యార్థుల పరిస్థితి ఏందని ఆలోచించే టైంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. సో మీరు రాజకీయాల్లోకి రావడానికి కేవలం పవన్ కళ్యాణ్ ఆశ అనే భావజాలమేనా, లేకపోతే మీ ఫ్యామిలీ పరంగా ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా ముందు నుంచి? ఫ్యామిలీ పరంగా రాజకీయాల్లో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. మా నాన్నగారి నాన్న అంటే మా తాతగారు అయితేనేమి ఆయన మున్సిపాలిటీలో క్లర్క్గా వర్క్ చేశారు నెల్లూరు మున్సిపాలిటీలో ఆ రోజుల్లోనే. మా అమ్మ సైడు నాన్నగారు వచ్చి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. భవన నిర్మాణ కార్మికుల సంఘాన్ని మొట్టమొదట నెల్లూరులో స్థాపించిన వ్యక్తి కూడా ఆయనే, మా అమ్మగారి నాన్న దామవరపు సుబ్బయ్య గారు, లేట్. అయితే ఆయన ఒక కమ్యూనిస్ట్ లీడర్గా ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు
ఒక నిధిని ఏర్పాటు చేయడం, భవన నిర్మాణ కార్మికుల కొరకు ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం, ఆయన సొంత స్థలంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నెల్లూరులో ఆ కార్మికుల భవనం అలాగే ఉంది. దాంబరపు సుబ్బయ్య ఆయన వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నాడు ఆ రోజులో, దాంబరపు చెన్నమ్మ భవనం అని చెప్పి. ఇప్పుడు కూడా అది మన పూలే బొమ్మ దగ్గర. అలాగే కమ్యూనిస్టు భావజాలాల నుంచి వచ్చిన మీరు కమ్యూనిస్టు పార్టీ వైపులు వెళ్లకుండా ఇలా జనసేన పార్టీ వైపు రావడం, 2018 నుంచి పార్టీ కోసం పనిచేయడం, ఎలక్షన్లో పోటీ చేయడం ఎలా ఉంది? కమ్యూనిస్టు భావజాలాలు అంటే కమ్యూనిస్ట్ భావజాలాలు అని కాదు, కొంచెం రెవల్యూషనరీ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనల్ని తొక్కేస్తున్నారు, మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు లోపల ఒక ఆవేదన ఎప్పుడైతే వస్తుందో అలాంటి థాట్స్ ఎక్కువ ఉంటాయి నాకు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాలో ఏ క్వశ్చన్స్ అయితే నా మనసులో ఎటువంటి ప్రశ్నలు అయితే నేను నాయకుల్ని అడగాలనుకుంటున్నానో, ఆ రోజున్న రాజకీయ నాయకుల్ని, ఆ ప్రశ్నలన్నీ పవన్ కళ్యాణ్ గారు అడిగేవారు. అప్పటి వరకు సినిమా పరంగానో లేదంటే వ్యక్తిపరంగానో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాడిని. రాజకీయ పరంగా కూడా ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి రావాలి. పవన్ కళ్యాణ్ గారి ఆవేదన కూడా యువత రాజకీయాల గురించి ఆలోచించాలి, యువతని రాజకీయం వైపు మళ్లించాలి. యువత ఎంతసేపు సరదాలు వీటికన్నీ ఇట్లా డైవర్ట్ అయిపోతారు, అలా కాదు. లేదంటే సంపాదన వైపు వెళ్ళిపోతారు. కానీ రాజకీయాల గురించి మనకెందుకని ఆలోచించే టైం అది యువత. అలాంటి యువతని పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వైపు మళ్లించడం జరిగింది. ఆ యువతలో ఆ రోజు వాళ్ళలో నేను ఒక్కడిని ఇన్స్పైర్ అయ్యాను పొలిటికల్గా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారో ఎవరో అనేది నేను పెద్దగా ఆలోచించలేదు. దిగాను, కార్యక్రమాలు చేసుకుంటూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు ఎమ్మెల్యేగా 2019లో సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా. 2019లో కూటమిలో అట్లా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, ఈ పార్టీలన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో పాతికిపోయిన తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తులో ఉన్నారు. ఈ పొత్తులో ఇప్పటికే టీడీపీలో కూడా 3 నుంచి 4 అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఇలా జనసేన పార్టీలోంచి మీరున్నారు. సో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అసలు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని మాత్రం నేను చెప్పకూడదు. ఎప్పుడు కూడా అధినాయకత్వం ఒక మంచి నిర్ణయమే తీసుకుంటుంది. అది మనకు ఉపయోగపడుతుంది అంటే వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడ్డ నిర్ణయాలు అనేది కాదు కదా. ఎప్పుడు కూడా అధిష్టానం తీసుకునేది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ నియోజకవర్గానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే కోణంలో ఆలోచించి ఇవన్నీ పక్కన పెడితే గెలుపోవటములు ఏ అభ్యర్థికి ఇస్తే ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది, మన ఎమ్మెల్యేని మనం అసెంబ్లీకి తీసుకెళ్ళడానికి గెలిపించుకొని అనే దానికి ఆ కోణంలో ఎప్పుడు కూడా టీడీపీ నుంచి ఎన్నో ఏళ్ళగా పార్టీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, పాతికిపోయిన నాయకులు ఉన్నారు సూలూరుపేటలో టీడీపీలో. అలాంటి వారిని కాదని మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మళ్ళీ 2024 ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలనుకుంటున్నారు? 2024 ఎన్నికల్లో నాకు ఎమ్మెల్యేగా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ముఖ్యంగా ముందుగా టీడీపీ నాయకులనైతేనేమి, మా జనసైనికులనైతేనేమి, జనసేన నాయకులను అందరినీ కలుపుకొని ఒక మంచి మెజార్టీ, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలు ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఒక మంచి మెజార్టీతో ఇక్కడ గెలిపించుకోవడమే కాకుండా ఈ 5 ఏళ్ళు ఏదైతే అధికారంలో ఉంటామో మా నియోజకవర్గ అభివృద్ధికి మేము ఎలా చేసుకోవాలని టీడీపీ నాయకులతోనైనా జనసేన నాయకులతో కలిసి కూర్చొని నియోజకవర్గ అభివృద్ధిని చేసుకుంటూ ఎక్కువ కాలం ప్రజలకి మంచి చేస్తూ ఎక్కువ కాలం అధికారంలో ఉండే విధంగా స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలు అన్నారు. 2014లో దాదాపు 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సంజీవయ్య 2019 ఎలక్షన్లో దాదాపు 60,000 పైచిలు కోట్లతో గెలిచి రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజార్టీ సాధించారు. అలాంటి వ్యక్తి పైన ఏ విధంగా మీరు ముందుకెళ్లాలనుకుంటున్నారు? 2014లో సంజీవయ్య గారికి 3,000 చిల్లర ఓట్ల మెజార్టీ వచ్చింది టీడీపీ అభ్యర్థి మీద నుంచి. 2019లో 65,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మీరు చెప్పినట్టు రాష్ట్రంలో 3వ స్థానం. రాష్ట్రంలో 3వ స్థానం
వచ్చిందేనే కానీ ఈరోజు మీరు సూలూరుపేట నియోజకవర్గంలో చూస్తే ఆ 3వ స్థానం మెజార్టీ రావడానికి కారకులైన ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళల్లోనే వ్యతిరేకత వచ్చి సంజీవయ్య గారు మా గొద్దు బాయ్ బాయ్ సంజీవయ్య అనే నినాదాలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే సంజీవయ్య గారి వైఫల్యం. అతను 65,000 మెజార్టీ వచ్చిన వ్యక్తి అందరు మనిషిగా ఉండాలి అంటే 2,25,000 పైచిలకు ఓటర్లలో 1,20,000 ఓట్లు సంపాదించాడంటే దాదాపు సగం మంది ఓటర్లు, మోర్ దెన్ హాఫ్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా కోరుకున్నారు అంటే అందరు మనిషిగా ఉండాల్సిన సంజీవయ్య కొందరు మనిషి అయిపోయాడు. సో వైసీపీలో ఉన్న విభేదాలు మీకు అనుకూలంగా ఉంటాయనుకుంటున్నారా ఈసారి? డెఫినెట్గా పొలిటికల్గా మాట్లాడితే అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా మార్చుకుంటాం కూడా. జనసేన టీడీపీ కూటమి అనుకూలంగా మార్చుకుంటాం. ఇక్కడ మేము గెలవడానికి మెజార్టీని తగ్గడం కాదు, మేము గెలవడం ఆ భారీ మెజార్టీని మేము తెచ్చుకోవడానికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటాయి. సో జనసేన టీడీపీయే కాకుండా బీజేపీ కూడా ఈ కూటమిలో భాగం అవుతుంది అని చాలా వరకు ఊహాగానాలు ఉన్నాయి. మేము ఆల్రెడీ వాస్తవం చెప్పండి జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉంది. ఇప్పుడు ఈ కూటమిలో పోటీ చేస్తామా కలిసి చేస్తామా అనేది ఇది అది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, లేదంటే 2 పార్టీల నాయకుల డెసిషన్. ఇది మన పరిధిలో లేదు. మన పరిధిలో ఉన్నదైతే నేను చెప్పగలను మీకు. సో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయడం మీకు ఓకేనా? నాకు ఓకే అంటే నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారితో ఆయన భావజాలాలకు ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న ఏ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నేను ఇంతకుముందు ఒక రీసెంట్ మీటింగ్లో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు నడి సముద్రంలో దూకేమన్నా దూకేస్తాను ఆల్రెడీ. ఆయన డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ తూచా తప్పకుండా పాటిస్తున్నాను. సో 2024లో సీటు జనసేన కాకుండా టీడీపీకి వెళ్తే మీరు వాళ్ళకి సహకరిస్తారు? ఖచ్చితంగా 100% హ్యాపీగా. అన్కండిషనల్ సపోర్ట్. ఓకే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడం, అదే నా బాధ్యత. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీకి టికెట్ ఇస్తారా, జనసేనకి టికెట్ ఇస్తారా ఇన్ని కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఆయన చాలా సొంత ప్రయోజనాలు కూడా వదులుకొని ఆయన పొత్తు పెట్టుకున్నప్పుడు మనం ఎంత ఖచ్చితంగా మంచి రాష్ట్రాన్ని, మంచి గవర్నమెంట్ని మనం స్థాపించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. సూలూరుపేట నియోజకవర్గం పారిశ్రామికంగా చాలా ముందుంది. దాదాపు శ్రీ సిటీ సెజ్ కావచ్చు, మాంబోట్ సెజ్ కావచ్చు, మ్యానుకూర్ సెజ్, కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి, కొన్ని వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. సో ఇక్కడ లోకల్ వాళ్ళకన్నా కానీ తమిళనాడు వాళ్ళకే ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. లోకల్గా ఉంటున్న వాళ్ళకి ఆ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉంటున్నాయి అని చెప్పి చాలామంది నిరుద్యోగులు కూడా బయట చెప్పుకుంటున్నారు. సో మీ ప్రభుత్వం వస్తే ఏ విధంగా దీన్ని మార్పు చేయాలనుకుంటున్నారు? వాస్తవంగా మా ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వమే. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు, అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయన 70% ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 70% ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలని ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది. కానీ ఆ జీవో చెప్పాలంటే అది కేవలం ప్రజల్ని మోసం చేయడానికి, మభ్య పెట్టడానికి రిలీజ్ చేసిందే. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు మన సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద ఎస్సీజీ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇట్లు మ్యానుకూరు, మాంబట్టు, శ్రీ సిటీ అన్నీ తీసుకుంటే మీరు చెప్పినట్టు స్థానికేతలకే ఎక్కువ అవకాశం. మెయిన్గా ఒకవేళ స్థానికులకి ఇచ్చినా కూడా అవి డైలీ వేజెస్ ఆ స్థాయిలో వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మేనేజ్మెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కానీ నిజంగా స్థానికులు ఎవరు ఉండట్లేదు. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ఇక్కడ పొలాలు త్యాగం చేసి, ఇక్కడ ఉన్న స్థానికులు పొలాలు త్యాగం చేసి ఈ ఎస్సీజెడ్లకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ పొలాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అక్కడ ఉద్యోగాలు లేవు. వాళ్ళు మహా అంటే వాచ్మ్యాన్లు గాను, అదే కంపెనీలో ఏదో వాచ్మ్యాన్లు గాను, లేదంటే రోజు కూలీలు గాను పనిచేయడం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఒక మంచి స్థానం కానీ మంచి ఉద్యోగం కానీ కల్పించిన పరిస్థితి అయితే లేదు. మన జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇది మారుస్తాము.
స్థానికులకి పెద్దపీట వేయడం జరుగుతుంది. స్థానిక యువతకు కానీ ఎవరైతే భూములు ఇచ్చిన రైతులకైతే వీళ్ళందరికీ మొదట ప్రియారిటీ ఇచ్చి తర్వాత స్థానికేతలకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ అగ్రనాయకులు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మేము ప్రజలకి సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో ఇచ్చాము, అలాగే ప్రజలకి ఏం కావాలో పూర్తి స్థాయిలో మేము అందిస్తున్నాము, మాకు కాక వేరే వాళ్ళకి ప్రజలు ఓటెందుకు వేస్తారు, వై నాట్ 175 ఇంక్లూడింగ్ కుప్పం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో పోటీ చేస్తారో ఆ స్థానం కూడా మాదే అని అంటున్నారు. సో మీరేమంటారు? మేమేమంటామంటే వై నాట్ పులివెందల అంటున్నాం. జనసేన టీడీపీ కూటమి వై నాట్ పులివెందల అంటున్నాం. అంటే వీళ్ళు రేపు కనీసం వైసీపీ పార్టీ వాళ్ళు 20-25 స్థానాలు కూడా గెలుస్తారా గెలవరా అనే భయం వాళ్ళలో ఉంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక మేకపోతు గాంభీర్యం లాగా వై నాట్ 175 అంటున్నారు. వాళ్ళకి ఎందుకు ఆ భయం అంటే సంక్షేమం ఒక్కటే సరిపోదు. రాష్ట్రానికి అభివృద్ధి ఉండాలి, వెల్త్ క్రియేషన్ ఉండాలి. సంపదని సృష్టించకుండా అప్పులు చేసుకొచ్చి లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకి సరైన టైంలో జీతాలు ఇవ్వకుండా ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి ఊరికే ప్రజలకు పనిచేసినంత మాత్రాన ప్రజలు గమనిస్తారు. ప్రజలకు మీరు పనిచేశారు బాగానే ఉంది, కానీ మంచి రోడ్లు లేవు. మనం ఏదో ఈ రోడ్డు మీద నడిచేది బాగుంది కదా అనుకున్నారు. ఇది నేషనల్ హైవే, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరుగుతోంది. ఇది నేను చెప్పేది లోకల్ రోడ్స్ గురించి. కావాలంటే మనం లోకల్ రోడ్స్ కూడా ఒకరోజు వెళ్దాం. అయితే మెయిన్గా రోడ్స్ కానీ, అదేవిధంగా అంటే మనం ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతున్నాం కాబట్టి అంబేద్కర్ విదేశీ విద్య అని ఒకటి ఉంది. మీకు ఐడియా ఉందా లేదు? అంబేద్కర్ విదేశీ విద్య అంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని వాడి ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకున్న ఎస్సీ ఎస్టీ దళితులకి అక్కడ ఫీజులు కట్టి వాళ్ళని చదివించాల్సిన పరిస్థితి. అలాంటి అంబేద్కర్ విదేశీ విద్యని కంప్లీట్గా నాశనం చేసి, అంటే దళితులు అనేవాళ్ళు విదేశాల్లో చదువుకునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళని ఎక్కడి వరకు ఉంచాలిరా అంటే మనం వేసే బిస్కెట్లకి పడి మనకు ఓట్లు వేసే విధంగానే ఎస్సీ ఎస్టీని వాడుకోవాలి తప్ప వాళ్ళకి మంచి చదువును అందిస్తే, లేదంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తే వీళ్ళు చేసే మోసాల గురించి ఆలోచిస్తారు కదా, వీళ్ళకి ఓట్లు వేయరు కదా. విద్యాపరంగా ఎత్తుకుంటే నాడు నేడు ద్వారా మేము ప్రతి ప్రభుత్వ పాఠశాలని కావచ్చు, కళాశాలని కావచ్చు రూపురేఖలు మారుస్తున్నాము అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. 100 స్కూళ్ళల్లో ఒక 5 స్కూళ్ళకి పెయింట్లు వేసి, అది కూడా జస్ట్ పెయింట్లు వేసేసి, బొమ్మలు వేసేసి, లేదంటే వీళ్ళ వైసీపీ రంగులు కూడా స్కూళ్ళకి అద్దేసి, అది డెవలప్మెంట్ అంటే ఎట్లా? ఎడ్యుకేషన్ సిస్టంలో డెవలప్మెంట్ తీసుకురావాలి. మొన్న రీసెంట్గా ఒక గురుకుల పాఠశాల సంబంధించి బీసీ గర్ల్స్ హాస్టల్ సందర్శించడం జరిగింది. వాళ్ళని చూస్తే దాదాపు 150 మంది సూలూరుపేట నడిబొడ్లో ఉంది టౌన్లో. అంటే ఒక పక్క షార్ అంతరిక్షానికి రాకెట్లు పంపించే షారు, ఒక పక్క శ్రీ సిటీ లాంటి ప్రెస్టీజియస్ లొకేషన్ ఉన్న సూలూరుపేటలో ఆ హాస్టల్ చూస్తే ఆ పైకప్పు ఎప్పుడొచ్చి వీళ్ళ మీద పడుతుందా అనే విధంగా బిక్కుమని ఆ పిల్లలు దాదాపు 150 మంది పిల్లలు ఒక చిన్న గదిలో ఇరుక్కొని అక్కడే వాళ్ళు చదువుకోవడం కానీ, అక్కడే పడుకోవడం కానీ, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి స్కూల్స్ చాలా. ఇంకా ఫుడ్ ఇవన్నీ అయితే చెప్పనక్కర్లేదు. ఇవన్నిటిని ఊరికే ఏదో అలా కవర్ చేసి 1-2 స్కూళ్ళకి పెయింట్లు కొట్టేసి ఏదో నాడు నేడు కింద మేము మొత్తం సిస్టమ్ మార్చేసాం. ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్. నాడు నేడు ఇవన్నీ కూడా వాళ్ళు స్కామ్ చేయడం కోసం వాడుకునే పేర్లు తప్ప ప్రజలకు నిజంగా ఉపయోగపడే పరిస్థితి అయితే కాదు. ఓకేనా? రాష్ట్ర రాజకీయాల్లో రీసెంట్గా జరిగిన పరిణామాలు, పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సో ఇది కూటమికి ఏమన్నా నష్టం చేకూరుస్తుందా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరుస్తుంది అనుకుంటున్నారా? మాకు కూటమికి అయితే ఎటువంటి నష్టం లేదు. షర్మిల గారు ఎవరు? జగనన్న వదిలిన బాణం తిరిగెళ్ళి జగనన్నకు గుచ్చుకుంటుంది. దాంట్లో మాకు ఎటువంటి నష్టమూ లేదు.
ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన బాధ్యత ఈయన తీసుకొని పాదయాత్రలు చేసి వైసీపీ గెలుపుకి కారకురాలైన, వైసీపీకి ఇంత మెజార్టీ రావడానికి కారకురాలైన షర్మిల గారు. అటువంటి ఆమె ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల వైసీపీకి నష్టమేమో కానీ జనసేన టీడీపీకి అయితే ఎటువంటి నష్టం లేదు. సో రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతుంది? రాబోయే ఎన్నికలు క్లియర్గా చెప్తున్నాం, క్లియర్ మెజారిటీ జనసేన టీడీపీకి, క్లియర్ మెజారిటీ. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. మేము దాదాపు 120 పైచిలుకు సీట్లని ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చుకోగలుగుతున్నాము. మంచి గవర్నమెంట్ ఫామ్ చేసి మంచి గవర్నెన్స్, మంచి రూలింగ్, ఒక చెప్పాలంటే అభివృద్ధి, సంక్షేమం, వెల్త్ క్రియేషన్ ఇవన్నీ ఉండే విధమైన గవర్నమెంట్ని రేపు మనం చూడబోతున్నాం జనసేన టీడీపీ. సో పసుపులేటి హరిప్రసాద్ గారితో మీకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటారని అంటుంటారు కదా, ఈ సన్నిహితం ఎప్పటి నుంచి ఉంది పార్టీలో? పార్టీ పరంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ఆయన కూడా మంచి భావజాలాలు కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు లాగే మంచి రెవల్యూషనరీ థాట్స్ ఉన్న వ్యక్తి. ఆయన పార్టీలోకి రాకముందు కూడా నాకు మంచి సన్నిహితులు, డాక్టర్ గారితో నాకు మంచి అనుబంధం ఉంటుంది. అయితే పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే మా భావజాలాలు కలవడం, ఆయన కూడా అదే రెవల్యూషనరీ థాట్స్లో ఉండడం, పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయన ఆలోచన చూసి నేను ఆయనకి బాగా మంచి అభిమాని. నేను బాగా దగ్గరగా రెగ్యులర్గా కలవడం అవన్నీ. ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ గారు భావజాలాల పట్ల నాకున్న విశ్వాసం చూసి హరిప్రసాద్ గారు నన్ను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒకరోజు తీసుకెళ్ళడం జరిగింది. అయితే మంచి గుడ్ గైడ్, మంచిగా ఎలా వర్క్ చేసుకోవాలి, పార్టీ పరంగా పార్టీని ఎలా బలపరుచుకోవాలని నాకు ఒక మంచి గైడ్ లాగా నాకు హరిప్రసాద్ గారు ఉన్నారు. ఓకే సార్, జనసేన పార్టీలో 2019 ఎలక్షన్స్ ముందు జాయిన్ అయిన కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చాలామంది ఎలక్షన్స్ తర్వాత విభేదించి బయట వెళ్ళిపోయారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎన్నో వ్యక్తిగత కారణాలు ఉంటాయి. పార్టీలో ట్రావెల్ చేయడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి, పార్టీని వదిలిపెట్టడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఏదో ఆశించి వస్తారు, ఆశించింది అందనప్పుడు, లేదంటే ఇంకేదైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడప్పుడు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారిని లేదంటే జనసేన పార్టీని బ్లేమ్ చేయడం జరుగుతుంది. చాలామంది చేసే పనులు అది. ఏ రాజకీయ పార్టీలైనా ఉండేది అది. వాళ్ళు ఆశించింది జరగనప్పుడు, ఇంకేదైనా వ్యక్తిగత సమస్యల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వదిలేయాల్సి వచ్చినప్పుడు పార్టీని విమర్శించి, లేదంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది మామూలు. కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించో లేదంటే జనసేన పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి పోయేదేం లేదు, జనసేన పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అది ఏ విధంగా అంటే జన సైనికుల రూపంలో. అలాగే ఇప్పుడు పార్టీలోకి వస్తున్న కొంతమంది మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళ రూపంలో కొత్త ఉత్సాహం వచ్చింది అనుకోవచ్చా జనసేన పార్టీలో? అదే మాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటి నేర్పించారు చంద్రు, ఎక్కువ ఆనందపడిపోము ఎవరు వస్తున్నారని, ఎవరు వెళ్ళిపోయారని ఎక్కువ కుంగిపోము. చాలా స్టేబుల్గా స్టబాన్గా వెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇది జనసేన పార్టీ అనేది ఈ రోజు పెట్టేసి ఈ రోజు ఒక పెద్ద పార్టీగా అధికారంలోకి చూసేయాలనే ఆ కోణంలో పెట్టిన పార్టీ కాదు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా స్టబాన్గా మన టార్గెట్ ఏంది, లాంగ్ టర్మ్ గోల్స్ కొన్ని ఉంటాయి డెఫినెట్గా. అంటే ఈ రోజు మనం ఇదంతా మార్చేసి చేసేయలేము. కొన్ని సుదీర్ఘ కాలం పాటు మనం ప్రయాణిస్తే కానీ ఆ అభివృద్ధి అనేది ఏదైనా జరుగుతుంది పార్టీ. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అఫ్కోర్స్ కొత్త వాళ్ళు వస్తే మంచి ఎఫిషియెంట్ లీడర్స్ కనుక పార్టీలోకి వస్తే డెఫినెట్గా మేము సంతోషిస్తాం. అలానే మేము ఎక్కువ సంతోషపడిపోవడం ఏం లేదు.
ఒకవేళ ఎవరన్నా వెళ్ళిపోయినా కూడా ఎక్కువ బాధపడేది ఏం లేదు. ఎవరు వచ్చినా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పార్టీ ఎలా అభివృద్ధి చెందుతుంది అనే కోణంలోనే మేము ఆలోచిస్తాం.